డిసెంబర్ గంగలు కలిసింది, ఆగస్టు 15 పెట్టుకున్నావు కదా, ఆగస్టు 15 2 లక్షలు అంటున్నాను. వేణుగోపాల్చారి గారు, ఏంది ఇది అయితే కాస్త రైతులకు కాస్త కన్ఫ్యూజన్ అయితే ఉందండి. అసలు ఏంది వీళ్ళు ఏందో రేషన్ కార్డు అంటున్నారు, ఏంది మళ్ళీ పాస్బుక్. రేషన్ కార్డులో ఇప్పుడు ఉంటారు, ఒక కుటుంబంలో ఉంటారు, వాళ్ళందరూ రేషన్ కార్డులో ఉంటారు అనుకోండి. సో వాళ్ళ అన్నదమ్ములు విడిపోయి ఉండిండొచ్చు. ఆ రేషన్ కార్డు వాళ్ళకి ఒక్కరికే వస్తుంది. అందులో కుటుంబంలో 3 అన్నదమ్ములు ఉంటే ఈ లెక్కన మీరు చెప్పే లెక్క చూస్తే ఒక్కరికి రుణమాఫీ అవుతుంది, ఇద్దరు కాదు. ఇంకా ఇప్పుడు ఇది గందరగోళం ఉంది. అసలు ఈ రేషన్ కార్డు అనేది ఎందుకు తీసుకొచ్చింది? ఇప్పుడు మెయిన్గా మీకును ప్రకాశంలకు మా బీఆర్ఎస్ నాయకులకి మరి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నమస్తే. ఒకటి మనం దీంట్లో పాజిటివ్నెస్ గమనించాలి. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ ప్రభుత్వం కూడా దాదాపు 31,000 కోట్ల రుణమాఫీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. మీరు ఆలోచించి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఒక రాష్ట్రము తనకున్న బడ్జెట్లో దాదాపు సగం బడ్జెట్ అంటే 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్నందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి. ఓకే, నేను రూలింగ్ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద మొత్తం అమౌంట్ రుణమాఫీ ప్రకటించినందుకు అభినందించాలి. ఒకటి, దీనిలో 2 విషయాలు. ఇప్పుడు దీనిలో పాజిటివ్నెస్ పోయి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అని అంటున్నారు, దానివల్ల సగం పోతున్నది అన్నది పూర్తిగా అవాస్తవము. మీరు అన్నట్టు జీవోలో రేషన్ కార్డు ఫస్ట్ ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు, తర్వాత గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న స్పెసిఫిక్గా ఆదేశాలు ఇచ్చారు. నిన్న సాయంత్రం టోటల్గా అందరు కలెక్టర్ సమావేశాలు పెట్టేసి మార్నింగ్ 4 గంటల వరకు మీకు వేణుగోపాల్చారి అవన్నీ నేను ఇంత ముందే స్టార్టింగ్ అన్నా, ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఉంటుంది, కానీ అక్కడ అధికారులు ఎవరు అవన్నీ పట్టించుకోరు. నాకు తెలిసి ఆ జీవోలో ఉన్నది మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. లేదు, అందుకనే నేను చెప్తున్నాం కదా, కలెక్టర్ గారు 18 తారీఖు నాడు ఉదయం మీటింగ్ పెట్టేసి అందరు అగ్రికల్చర్ ఆఫీసులకు చెప్పేసి రేషన్ కార్డు ప్రాతిపదిక రేషన్ కార్డు ఎందుకు పెట్టిందంటే కుటుంబాల నిర్ధారణ కొరకు రేషన్ కార్డు పెట్టింది. ఏదైనా కూడా మనము కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈవెన్ కోవిడ్ సమయంలో కానీ మామూలుగా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఒక రేషన్ కార్డు అన్నది ఆదాయానికి తక్కువ ఆదాయం ఉన్న తక్కువ రేషన్ కార్డు కనుక దాన్ని ప్రామాణికం చేసేసి వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా ప్రభుత్వంలో కానీ మన ప్రభుత్వంలో కానీ దేశంలో కానీ ఇస్తారు. దాని వల్ల భాగంగానే జీవోలు పెట్టారు. కానీ మళ్ళీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి రేషన్ కార్డు గురించి అక్కడ విలేకరులు కానీ గొడవ అయినప్పుడు ఖచ్చితంగా చెప్పారు. రేషన్ కార్డు మీరు సర్కులర్ ఇష్యూ చేస్తారు. మళ్ళీ 18 తారీఖు అంటే రేపు ఉంది కదా, రేపు 4 o'clock లోపల ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది కదా. ఇప్పుడు మనకు వచ్చిన డౌట్ ప్రభుత్వంలో కూడా అందరు ఉంటారు కనుక రేషన్ కార్డు ప్రామాణికం కాదు. నిన్న చెప్పింది ఏంటంటే ఇదేది మన రైతు పట్టా పాస్ పుస్తకం ఎవరికి ఉన్నా కూడా ఇప్పుడు, ఎందుకంటే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి రాష్ట్రంలో. అవును, 70 లక్షల రుణాలు తీసుకున్న వాళ్ళు 90 లక్షల్లో 6 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డు లేవు. ఇంకో మందికి ఏంటంటే 17,000 మందికి నకిలీ పట్టా పుస్తకాలున్నాయి రికార్డు ప్రకారంగా తీసుకుంటే. కనుక అటువంటి వాటిని వెరిఫై చేయాలి. 6 లక్షల కుటుంబం ఇంకా రేషన్ కార్డు గత ప్రభుత్వంలో ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం ఇంకా మొదలు పెట్టలేదు, ఇస్తాంటున్నాను నెక్స్ట్ మంత్ నుంచి. కనుక రేషన్ కార్డు ప్రాతిపదిక తీసుకున్నది జీవో ఉన్నప్పటికీ కూడా నిన్న ముఖ్యమంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా ఇచ్చారు. పట్టా పాస్ పుస్తకాలు ఎవరున్నా సరే మీరు ఆఫీసర్లు ఇవ్వండి, పట్టా పాస్ పుస్తకాలకు రుణాలు రాకుంటే వాళ్ళు చెప్పండి అని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఓపెన్ గా ఇచ్చారు. కుటుంబంలో ఒకరికే ఇస్తారా? ఎట్లా ఇది లెక్క ఎట్లా ఉంటుంది? పట్టా పాస్ పుస్తకాలు కుటుంబంలో 4 ఉన్నా ఇస్తారు. పట్టా పాస్ పుస్తకాలు ఎవరికి ఉన్నా కూడా ఇస్తారు. ఇంకా 90 లక్షల మందికి ఇక్కడ రైతులను కనుక ఆటోమేటిక్ గా ఇస్తారు 31,000 కోట్ల రూపాయలు. అయితే ఒకటి ఏంటంటే దీంట్లో ఆగస్టు 15 తారీఖు నాడు వరకు ఇస్తామని చెప్పినప్పటికీ ఈ రోజు మరి ₹1,00,000 ఇంకా 2 లక్షల రూపాయలు ఆగస్టు 15 తారీఖు అని పెట్టాం కనుక ఈ రోజు అమౌంట్ పూలైన కొద్ది ₹1,00,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు 18 తారీఖు నాడు 4 గంటలకు దాదాపు 6,000 కోట్ల రూపాయలు ₹1,00,000 ఉన్న రైతులందరికీ ఈరోజు 4 గంటలకు 6,000 కోట్ల వరకు ఈరోజు పడుతుంది. ఈ తర్వాత మిగతా 1,50,000 వరకు 18 తారీఖు నుంచి ఆగస్టు 15 తారీఖు లోపల 1,50,000 ఉన్న రైతులకు పడుతుంది. 15 తారీఖు నాడు 2 లక్షల వరకు. అట్లా అంటే వెసులుబాటు బ్యాంకులకు ఇవ్వాలి, ప్లస్ ప్రభుత్వానికి కూడా వెసులుబాటు కావాలి. ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు మీరు చెప్తున్నారు గత ప్రభుత్వాలు అప్పులు చేసేసి వచ్చింది అయినప్పటికీ కూడా ఈరోజు వివిధ వనరులు ఇన్ని రోజులు చెప్పినందుకు వివిధ వనరులన్నీ పోగు చేసేసి మరి 15 తారీఖు వరకు 2 లక్షలు అంటే 15 తారీఖు అనుకున్న అందరూ అట్లా కాకుండా 18 తారీఖు నుంచే ₹1,00,000 రుణాలు ఎవరైతే ఉన్నారో సన్నకారు చిన్నకారు రైతులు మీరు తెలుసు రాజేష్ గారు,
ఇప్పుడు ఆ రోజుల్లో ఆ రోజు ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇవన్నీ ఏం చెప్పలేదు. ఏమని అట్లా అని చెప్పి రైతులు కూడా ఏమి అడగలేదు. మీరు 2 లక్షలు ఇవ్వండి చెప్పింది మీరే, 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరే, ఇప్పుడు ఫిట్టింగ్లు పెడుతుంది మీరే. ఎలక్షన్లు ఏముంటాయి, ఎలక్షన్లు ఇవన్నీ చెప్పడానికి ఉండదు కదా. అదే అంటున్నా, ఇప్పుడు ఫిట్టింగ్ మీరేం చేస్తారో చేయండి. కాదు వేణుగోపాల్చారి గారు, మీరు ఎన్నికల మీరు ఇంతకుముందు అన్నట్లు మీరు 1 లక్ష రుణమాఫీ తీసుకున్నారేమో, ఇంకొక 1 లక్ష కూడా తీసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ అధికారంలోకి మేము వస్తున్నాం, ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త ఫిట్టింగ్ ఏంటంటే 2,50,000 ఉంది అనుకోండి, మీరు 50,000 బ్యాంకులో కడితేనే 2 లక్షల రుణమాఫీ అంటున్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు రైతు? ఇప్పుడు మళ్ళీ ఇంకొక అప్పు చేయాలి అవి చేయడానికి. ఇది ఎక్కడి లెక్క? మీరు వేసేది మీరు వేయచ్చు కదా, ఆయన ఎప్పుడైనా కట్టుకోవచ్చు. మీరు ఇచ్చే 2 లక్షలు మీరు అక్కడ బ్యాంకులు వేస్తే 50,000 తర్వాత కట్టుకుంటాడు. ఇప్పుడు కట్టమని ఎట్లా అడుగుతారు? అది కండిషన్ కాదు. ఉన్నవి మీరు చూడండి, ఆ జీవోలన్నీ ఉన్నాయి. వినండి ఇప్పుడు 2 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం ఒప్పుకున్నది, జీవో ఇస్తున్నది. ఇప్పుడు 2 లక్షల కన్నా 50,000 ఉంటే మళ్ళీ దాన్ని ఎందుకు మీరు పెట్టుకుంటారు? అది వీరుంటుంది, కడితేనే ఇచ్చుడు లేదు, సంబంధం లేదు. వీళ్ళు గైడ్ లైన్స్ అన్ని తీసుకొచ్చారు. వేణుగోపాల్చారి గారు నిన్న మొత్తం చూసాము ఏంది అనేది. వేణుగోపాల్చారి అన్న, మీరు సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రి పనిచేశారు. మీరు జీవోలు ఏదైతే కదా ఇంప్లిమెంట్ అవుతుంది, జీవో కాకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? సబ్సిడీ తెలుగుదేశం ఉన్నప్పుడు కానీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు కానీ మీరు వెంటనే కట్టేస్తే మీకు సబ్సిడీ రిబేట్ ఉంటుందని చెప్పేసి ఒక పత్రికా ప్రకటన చేయడం వల్ల చాలా మంది రుణాలు కట్టారు. ఎందుకు నిన్నాక మొన్న ఇక్కడ ఇప్పుడు మనము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 వీలర్స్ మీద కానీ 4 వీలర్స్ మీద కానీ ఛానల్స్ ఉంటే ఎవరికంటే ఈ లోపల డేట్ లోపల కట్టండి, ఈ డేట్ లోపల కడితే మీకు ఫైన్ ఉండదని చెప్తే చాలా మంది కట్టారు. కనుక ప్రభుత్వం ఒక ప్రభుత్వం ఏంటంటే ఎక్కువ మంది మళ్ళీ రుణాలు ఉంచుకునేందుకు ఎక్కువ మీరు 50,000 రూపాయలు ఉంటేనే ఇచ్చడం కాదు. 50,000 రూపాయలు కట్టకున్నా కూడా రైతు రుణమాఫీ ఏదైతే రైతు అంటే ఇప్పుడు టాక్సీ పేరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రుణమాఫీ కాదంటారు. కడతారు ఇస్తారు, వాళ్ళకు కూడా ఇస్తారు. ఓన్లీ రైతులను మోటివేషన్ చేయడానికే, అదే మీరు అదే చేస్తున్నారు. అదే మీరు రైతులు మీరు రోజు మీటింగ్లు పెట్టి 50,000 రూపాయలు కట్టకున్నా ఇస్తారు. కరెక్ట్. మీరు వేణుగోపాల్చారి గారు ఒకటి ఏంటంటే దీనిలో నెగటివ్ పాయింట్ చూడకుండా పాజిటివ్ ఇంత పెద్ద అమౌంట్ ప్రభుత్వం రైతులకు ఇస్తున్నది. దాన్ని ఎవరు కాదనట్లేదు, అది ఖచ్చితంగా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు, మీరు వేసారు, దాన్ని ఎవరు కాదన్నారు. మీరు పర్ఫెక్ట్ బాగా చేస్తున్నారు. కానీ ఈ మెలికలు లేకుంటే బాగుంటుంది. మీరు ఎవరు కాదనట్లేదు, ఇది మంచి హర్షించదగ్గ విషయమే. ఎందుకంటే ఒకవైపు అప్పుల్లో ఉంది రాష్ట్రం అని చెప్తున్నప్పుడు కూడా మీరు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు, ఇస్తున్నారు. 15 రోజుల ముందే మీరు మళ్ళీ రేపు మీరు రైతు అకౌంట్లో ఈ జమ చేస్తున్నారు, అంతా బాగుంది. కానీ ఈ మెలికలే కొంత కన్ఫ్యూజ్. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్లు ప్రతిరోజు రైతు వేదికలు అని చెప్పేసి వెళ్ళి మోటివేషన్ చేస్తున్నారు, ఇది బాగుంది. మరి రైతులకు మీరు ఏ రకమైన మోటివేషన్ చేస్తున్నారో, మేము ఇంతే చేస్తామంటున్నారు. కానీ రైతుల్లో కూడా మీరు ఒక మోటివేషన్ చేసి వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు, ఇంతే రుణమాఫీ అవుతుంది, ఇది ఇంతే ఉంటుంది, రేపు రైతు బంధు అనేది కూడా, రైతు భరోసా కూడా ఇంతే పడుతున్నది. రైతుల్లో ఒక మోటివేషన్ చేసే ప్రక్రియ అయితే జరుగుతుంది ప్రభుత్వంలో. మరి మీకు రాజశేఖర్ వినండి, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ కూడా రైతు వేది దగ్గరికి పోతారు కనుక మీరు చెప్పిన పాయింట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఒకటి రేషన్ కార్డు వస్తుంది, మరి 50,000 రూపాయలు కడితేనే మీరు ఇస్తా అంటున్నారు, అది వస్తే కనుక అది తప్పకుండా సర్క్యులర్ ఇస్తారు. మళ్ళీ మెయిన్ పర్పస్ ఏంటంటే ఇస్తారు, 100% ఇస్తారు. ఎందుకంటే రైతుల్లో భాగమే కదా ప్రజాప్రతినిధులు కూడా. ఇంకోటి ఏంటంటే 8వ తేదీ డేట్ కూడా 8వ తేదీ వరకు, 8వ తేదీ నాడు 1,50,000 రూపాయలు, 8వ తేదీ నుంచి 15వ తారీఖు లోపల 8వ తేదీ నుంచి పడతాయి. మళ్ళీ దాంట్లో ఇప్పుడు 1,00,000 రూపాయలేమో ఎల్లుండి నుంచి 60,000 కోట్ల రూపాయలు పడతాయి. మళ్ళీ 8వ తారీఖున 1,20,000 తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 1,50,000 రూపాయలు పడతాయి. 15వ తారీఖు నాడు 2 లక్షలు పడతాయి. మొత్తం అల్టిమేట్ గా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 15వ తారీఖు వరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, 31,000 కోట్ల రూపాయలు. ఈ రోజు ఏది మన పాస్ పుస్తకాలు ఉన్న వారందరికీ, రైతు పట్టా పాస్ పుస్తకాలు ఉన్న వారందరికీ కూడా వస్తుంది. కాకపోతే దీంట్లో కొందరు నకిలీ పట్టా పాస్ పుస్తకాలు ఉన్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దాదాపు అటువంటి 17,000 ఉన్నాయి నకిలీ పట్టా పాస్ పుస్తకాలు. అవిటికి ఆటోమేటిక్ గా రావు, ఎందుకంటే వాళ్ళ కలెక్టర్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది నకిలీ పట్టా పాస్ పుస్తకాలు. అవి తప్ప మిగతా ఎవరికైతే ఒరిజినల్ రైతులు ఉన్నారో, సన్నకారు చిన్నకారు రైతులతో పాటు పట్టా పాస్ పుస్తకాలు